మా అమ్మకి ఇష్టమ్మ మన్నిచ్చింది రాజుపల్లె. మా అమ్మ భూమి నిరేజు కమ్మింది. మేము మా అమ్మ ఉన్నాగానే నేను ఎంఆర్ ఆఫీస్ కాడ పోయినాము. మా అమ్మ నేను అందరము అమ్మినాము. మా మనసు పూర్తిగా మేము అమ్మినాము. మా అమ్మ అమ్మింది. మేము కుండలు తినగలుగుతాం ఏగలేకనే మేము అమ్ముతాం అబ్బా, మేము ఇక్కడ ఉంచుకోం భూమి, మేము ఆడపిల్లలు తిరగగలము అన్నని మేము నిరేజుకు అమ్మేసినాం. నిరేజుకు అమ్మేసిన తర్వాత కూడా 3 ఏళ్ళు 4 ఏళ్ళు నేను పోరాడిన, భూమి మీద పోరాడిన. నేను ఆడపిల్లని వచ్చి సీను నుంచి ఏం చేసుకుంటా, సీను నుంచి ఏం మినిపోతా, సీను నుంచి ఏం మినిపోతా అని అడిగిన. పోతే కూడా దున్నుకో నీ చేను నువ్వేమన్నా దున్నుకో అన్నాడు. సరే అబ్బాయి ఇట్లా అంటారు అసలు అని చెప్పి వచ్చినాం. వచ్చి దున్నిచ్చినాం, జెండాలు వాతినాం, అంతా చేసినాం. దున్నిచ్చిన తర్వాత నేను అట్లా కూడా చెప్పిన, నేను చూడబ్బాయి ఇట్లా ఊరికైతే పోతా, నేను ఈడ ఉండేదాన్ని కాను అని చెప్పి పోయినాక మేము పోయినాక మళ్ళీ జెండాలలో దొబ్బేసిండ్రు. ఆ జెండాలలో దొబ్బి మళ్ళీ అబ్బా ఒక్కడ పోయి ఇట్లా చేను దున్నుతుంటే పోయి ఆ మీద కలవాడి కొట్టేసి కుండల చీనగాడు కొట్టిండు. ఓడికి మాకు ఎప్పటికీ అయితే పాడలేదు. మా అమ్మ ఉన్నాగా 1 లక్ష కొంగిండు, ఆ 1 లక్ష కోడిపోయిండు, 3 లక్షలు కోయిండు. అడిగింది ఇంతకైనా అమ్ముతానబ్బా అంటే కూడా అంత కూడా ఒక్కోప ఏ దానికి ఒప్పుకున్నప. లాస్ట్కి వస్తే మనమాట నీ కాలం నమ్మకుతానబ్బా, నీవన్న కొనుక్కబ్బా అని చెప్పి మా అమ్మ నీరేజుకు అమ్మింది. మా అమ్మ అమ్మింది. మా అమ్మ అమ్మిన తర్వాత సరే అబ్బా అమ్మని ఎంపీసీ నేను పట్ట చేసి ఇచ్చిన. ఇప్పుడు ఇంకా నాకు కూడా ఇంకా భూమి తేలేదు దాంట్లో, నా భూమి కూడా ఉన్న కాడికి తేలాలేదు. అది ఇంకేలేక ఇప్పుడు ఆ పిల్లగాని పోరాడి కొట్టి చెయ్యిగా కొడదామా, కాలు దిగుదామా, ట్రాక్టర్ గుద్దామా, సీటు గుద్దామా అన్నని పోరాడుతున్నాడు. అయిపోతోటి నాతో ఓరాడు నీకు దొమ్మలు చేతగాక అయిపోతాను అనుకుంటున్నాడు. ఒక్కరిని చూసి ఇక్కించుకొని కొడుతున్నారు. 3 ఎకరాలు 7 గుంటలు నేను అమ్మాను. అవి వాళ్ళకి అమ్మనందుకు ఈయనకు అమ్మినందుకు ఈయనను పగ పెంచుకొని ఈయన మీద దాడి చేస్తున్నాడు. నాకు ఇయ్యలేదు అనే ఉద్దేశంతో నాకే అమ్మాల నీవు అమ్ముకుంటామని నీరాజుకు అమ్మినందుకు ఆయన మీద పగ పెంచుకున్నాడు. 3 బైకులు వేసుకొని కూడా వచ్చింది సార్. 3 బైకులు కూడా వేసుకొని 3 బైకులు వేసుకొని వచ్చి నాకు అప్పుడే ఆట ప్రాబ్లం ఉంది, సుస్తయిండే. ఆ సుస్తులో వస్తే మా చెల్లి నా పిల్లలు కాక నేను సంథింగ్ చేసుకున్నా. ఆయమ్మకు 3 కొడుకులు 1 బిడ్డ. ఆ పిల్ల ఉండి మా అక్కకి సుస్తైతే మీరు వచ్చి మా అక్కకి మళ్ళీ ఏమైనా సుస్తైతే కూడా కొడుకులా నిమ్మినేస్తా, మీరు ఇట్లా దారి పడి మా మీద కుక్కొచ్చిండ్రు అని చెప్పి అట్లా కూడా మేము పెట్టుకున్నాం. అట్లా కూడా పెట్టుకున్నాం. వీపు పోతారు ఇంటి ముందరికి వచ్చా కూడా చెమ్మె నీళ్ళు ఇవ్వకు, నేను పాలకర కూడా ఇవ్వను, అసలు పాలకర కూడా ఇవ్వకు. నేను వచ్చి కూడా ఇంకా కుప్పుట చేసుకొని తినటోడు నాకు ఊక చేసుకొని తిని కూడా ఆవు అమ్మ పట్టు 10 రూపాయలు అట్లా మాకు ఇచ్చిలేరు ఎవరు. నేను అందుకే మా అమ్మ నీరేజుకు అమ్ముకొని పట్ట తెప్పించాను. మా తమ్మిని పిల్లము నేను ఆడపిల్లలు. కుండలు చిన్న ఎవరే మాకు సంబంధమే లేదు సార్, మాకు సంబంధమే లేదు. మాకు బంధువులు కాదు, ఎవరు కాదు. మా అవ్వ చేను పక్క మా తాతగాన పాలేలేము కానీ మాకు వచ్చి తెలియదు. సర్పంచ్ దాడి చేపిస్తున్నాడు. సర్పంచ్ దాడి చేపిస్తున్నాడు. ఆ సర్పంచ్ కూడా నేను ఇన్ని దినాల నీరేస్తాను కాబట్టి నేను అడిగిపోతున్నా, అబ్బాయి ఇట్లా సంగతి నేను నీరేస్తానికి వస్తే నీరేజ్ ఒకడే మాకు సమాధానం చెప్పాలి కానీ ఆయన ఎవరే మాకు సంబంధం లేదు, మాకు తెలిసి కూడా లేదు. ఆయన ఈ పొద్దు దారుదారం చేసి ఆయన మీద కుక్కలాడతారు. ఈ పొద్దు వచ్చేటోళ్ళు మరి రావచ్చు కదా, నాకు 10 రూపాయలు ఇచ్చి ఆ పది పంపించి నేను ఇంత పని మా ఆయబ రాకుండా ఆయబ కూడా దెబ్బ తినకుండా చెయ్యి కొట్టుకున్నా కదా మీరు మాట్లాడుకుని మాకు ఇచ్చింటే మళ్ళీ ఎస్ఐ వాళ్ళు ఇచ్చిండు, నీకు ఎన్ని ఇచ్చిందంటమ్మా నీరేజ్ అని చెప్పిండు. ఏ ఎస్ఐ వెళ్ళిండు, ఎస్ఐ మాకు మొత్తం ముట్టించిండు. పైసలు నాకైతే ఏం లేదు, రూపాయి కూడా మాకు ఇచ్చేది అయిపో నాకు మొత్తం ముట్టించిండు. మా అమ్మ అమ్మికొని పోయింది. మా అమ్మ ఇన్ని పాడేసిన ఇస్తారాక నేను నాకను మా అమ్మ అమ్మిపోయింది. పెద్దల మా అమ్మ అమ్మింది అని చెప్పి వాళ్ళని బెదిరించి నేను ముక్క తోలిచ్చాను. వాళ్ళని బెదిరించి తోలించాక మళ్ళీ వచ్చి లేదు నువ్వు ఇష్టపడలేదు అట్లా అని అంటే నన్ను బెదిరించి నీ చేసుకుంటాడు ఎంత చేసుకుంటాడు, నీకు దమ్మున్నాడు అయితే నీ చేసుకుంటావు మొగడవు. వాళ్ళకి భయపడి నేను ఇంతవరకు కూడా మొన్న కూడా పొలం మీద కోత అంటే మొన్న భయపెట్టించిండు. నేను ఉన్నింటే ఆయన అడ్డంగా నరుకుతుంటా అన్నాడు. కుండలు చీనగాడు అన్నాడు నాతో అన్నాడు. కుండలు చీనగాడు నన్ను అడ్డంగా నరుకుతా అన్నాడు. నన్ను అంటే వాడి ఈ పొంగిషన్ ఇట్లా ఉన్నా ఈ మాట ఇట్లా ఉన్నా అని చెప్పి బెదిరుకోలే. నేను బెదిరుకోను. ఆడపిల్లలు అయితే బెదిరితే నీ మొగ అన్ని తెలిసిన కూడా ఆ పార్టీ ఆడిస్తున్నాను. మా ఏం తెలియని వాళ్ళని ఇంకా ఏం మాట్లాడిస్తట్టు మేము అన్ని తెలిసిన వాడు అని చెప్పి మా అమ్మ చెప్పి ఒకటి ఇంకా మమ్మల్ని కూర్చుని అక్కడ ఉత్సవం ఇస్తుంటానేమో మాకు అది కూడా తెలియదు. కుండల చీను, మహేంద్ర, కొడియండ నర్సింగ, అశోక్ వాళ్ళందరూ వచ్చి 3 బైకులు వేసుకొని వచ్చి మాకు భయపెట్టించిండు. రాజపల్లిలో వచ్చి మా మీద దాడి చేసి మమ్మల్ని రా నీ కేసా ఎన్ని ఇచ్చిండు ఎన్ని లేదు మళ్ళీ నేను ఎంక్వైరీ చేయమన్నాడు అది ఇది అంటే నాకు అన్ని ముట్టించిండు. నేను ఏం సంబంధం లేదు ఇంకొకటికి నేను ఏండుకొత్తు అని చెప్పిన. వీళ్ళందరిని తోలుకొచ్చి కూడా అన్ని ఎంక్వైరీ చేసుకొచ్చింది మా ఊళ్ళో. నన్ను ధైర్యంగా మాట్లాడుతుంటే నాకు ఆయాసం వచ్చింది.
అయ్యాసం వస్తే మా చెల్లెలుండి మా లంజ కొడుకులలో మా యొక్క చచ్చిపోతుంది, మా యొక్క చచ్చిపోతే మీ కొంపల మీద తెచ్చేస్తా చూడని అని చెప్పి 2 చెంబుల నీళ్ళు తెచ్చి నాకు తాపింది. నన్ను తాపి ఈ కొడుకులు వచ్చి ఇలా భయపెట్టి కూడా నాకు అయ్యాసం అని చెప్పించి కూడా చంపుతారు కొడుకులలో మీరు అన్నని అట్లా బండి కూడా సగం దూరం మురికొచ్చిన నేను. కొడుక నువ్వు వచ్చావా చూసావా ముందే కొడుకురా నీ కథ చెప్తాం అంతు చెప్తామా అండ్రి అంటే ఏ కొడుక నన్ను ఏమంత చెప్తారా ఈయన చెప్పారు నీకు మొగతానం అంటే ఈయన చెప్పారని చెప్పి సగం మట్టు ఉరికొచ్చిన. అట్లా దమ్ములు కుట్టుకోవడానికి కూడా ఉరికొస్తే నువ్వు వచ్చినా చెప్తాం బిడ్డని సంగాతం అని చెప్పి అట్లా బైకులు వేసుకొని దారి ఉరుకొని వస్తారు బాట పట్టుకొని వస్తుంది. మీ అత్త పేరేం పేరు? ముందు కొరికిస్తాము. ఇంతకు సమస్య ఏంటి? నీరాజన్నకి చేను అమ్మినాము. ఎవరు బెదిరించింది? వాళ్ళు కుండల చీను బెదిరించిండు. నువ్వు సంతకం పెట్టమంటే నేను సంతకం పెట్టాను కానీ ఊకొచ్చిన నేను ఆడ స్టేషన్ కాడికి తోలుకోయిండ్రు. ఊకనే కూలి కూర్చున్నా నేను. కూర్చొని మాట్లాడినా ఊకొచ్చిన నేను. ఇంకా అదే కానీ ఏం మాట్లాడలేను నేను. కోసం పెట్టమన్నారు సంతకం? బెదిరించినాం కదా మా ఊరికి 2-3 వచ్చిండ్రు బైక్లు వేసుకొని. మీ ఊరికి? మా ఊరికి వచ్చిన రాజపల్లి కుండల చీను ఆయన మాయందరు వాళ్ళందరి పేరు నర్సింగ్ వాళ్ళందరూ ఇంకా ఇదంతా బెదిరించిండ్రు. ఇంకా వచ్చిన నేను. రాలేదు వాళ్ళు చెప్పినాక నాకు చెప్పిన నేను అంతేగాని ఏం వాళ్ళు చెప్పమన్నారు ఉల్టా పడమను చెప్పమంటే చెప్పినాక అంతే. ఇంకా ఏం అనలేను. పైసలు కూడా ఏమి ఇచ్చలేడు అబ్బా నాకు. పైసలు కూడా ఇస్తామన్నారు కానీ మేము తీసుకోలేను. ఎంత ఇచ్చలేడు ఇంకా ఇస్తామని అన్నారు. ఇస్తా సరే 5,000 ఉల్టా తిరిగితే ఇస్తామన్నారు అంతేగాని ఇంకేం చెప్పలేరు. ఇంకా అంతే నీరాజనకు అమ్మినాం. మా అత్త నేను మా ఊడు నా మూడు మా ఆడపిల్ల అందరం అమ్మినాం. అన్ని పెట్టినాం. మళ్ళా మీరు వాళ్ళు మళ్ళీ వచ్చి బెదిరిస్తే మాకు కావాలి భూమి మీరు తీసుకొని మాకు అమ్మండి అంటే మీరు చేస్తారా పని? చెయ్యం. ఎందుకు చేస్తాము? చెయ్యం. అట్లా తీసుకున్నాక తీసుకోము. అట్లా ఏమద్దు. ఏం లేదు అట్లా అమ్మినాక మళ్ళీ ఏం తీసుకుంటారు సార్. మళ్ళీ ఎందుకు వాళ్ళు వచ్చి మీ దగ్గర అంత ఇబ్బంది పెడుతున్నారు? ఇబ్బంది పెట్టిండ్రు. మళ్ళా ఇప్పుడు మాకు చేత కాదు మొగోళ్ళు ఉండరా చేస్తున్నాం. మొగిని చంపిండ్రు ఓలే చంపిండ్రు సార్. మళ్ళా మా మొగిని చంపిండ్రు ఓలే. మా అత్తని ఓలే చేసిండ్రు. అన్ని ఓలే చేసి చంపిండ్రు. కుండల చీను ఓలే చేసి చంపిండ్రు. చేతి దర్దానం చేసి చంపేసిండ్రు. కొట్టే చంపింటారు. ఇంకే 2వ రోజులకు వండుకున్నాడు 3వ రోజులకు చచ్చిపోయిండు.